ఫిషింగ్ బోట్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో నడి సముద్రంలో బోట్ చిక్కుకుంది. ప్రమాద సమయంలో బోట్లో 8 మంది ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోట్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఇంజిన్లో మంటలు చెలరేగడంతో నడి సముద్రంలో బోట్ చిక్కుకుంది. ప్రమాద సమయంలో బోట్లో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్. ప్రియాంక, ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం సముద్ర జలాల్లో ఫిషింగ్ చేసినటువంటి ఒక బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సండే టైంలో ఎక్కువగా ఫిషింగ్ చేస్తూ మత్స్యకారులందరూ కూడాను వేటకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఏదైతే విశాఖ సాగర్ తీరానికి అత్యంత సమీపంలోనే వేట చేస్తూ ఈరోజు ఉదయం నుంచి కూడా గడుపుతున్న పరిస్థితి మత్స్యకారులందరూ కూడా. అయితే కొద్దిసేపటి క్రితమే బోట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో వాళ్ళందరూ కూడాను వెంటనే బోట్లో నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ బోటుకు సంబంధించి ఇది అప్పాయమ్మ అని చెప్పి ఒక మత్స్యకార మహిళకు సంబంధించినటువంటి బోటుగా ప్రాథమిక సమాచారం ఉంది. INDAP V5MM495 గా ఈ బోట్ ని ఐడెంటిఫై కూడా చేశారు. అయితే ఇంజన్ లో హఠాత్తుగా మంటలు వ్యాపించడం తో ఒక్కసారిగా ఎగసిపడి మంటలు, సాధారణంగా మత్స్యకారులు ఎవరైనా సరే ఫిషింగ్ వెళ్తే వారం రోజులు 10 రోజుల పాటు సముద్రంలోనే వీళ్ళు ఉంటూ ఉంటారు. దీనికి సంబంధించి 10 రోజులు 15 రోజులు ఎప్పుడైతే వేటకు వెళ్తూ ఉంటారో వేటకు వెళ్లే సమయంలో అవసరమైన ఆహార పదార్థాలు కానీ ఇతరత్ర వస్తువులు, మరోవైపు ముఖ్యంగా డీజిల్ ని బ్యారెల్లో నింపుకొని వీళ్ళు సుమారుగా 200, 300, 500 లీటర్లు చెప్పిన బ్యారెల్స్ తో నింపుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఇంజన్ లో ఈ సాంకేతిక సమస్య రావడంతో ఒకసారిగా మంటలు వ్యాపించినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఇంజన్ కు సంబంధించినటువంటి ఈ డీజిల్ బ్యారెల్స్ ఏవైతే అవి కూడా పూర్తిగా అక్కడ అగ్నికి ఆహుతి కావడంతో ఒకసారిగా మంటలు మరింత ఎక్కువగా వ్యాపించి మొత్తం బోట్ అంతా కూడా వ్యాప్తి చెందుతూ అది పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి. దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు బోటు ఉంటుందనేటువంటి ఒక ప్రాథమిక అంచనా. అయితే మత్స్యకారులందరూ కూడాను కలిసికట్టుగా ఒక 10-15 బాటిల్తో ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఒకే చోట ఒకే ప్రాంతంలో. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ మంటలు ఎగసిపడుతున్నాయో వెంటనే మత్స్యకారులు మిగిలిన వాళ్ళందరూ కూడా సహకారం అందించి ఆ బోట్ కూడాను MM894 ఏదైతే ఇప్పుడు మంటలకు ఆహుతయిందో 495 అయితే ఈ బోట్ అయితే 894. అందులో ఉన్నటువంటి మిగిలిన మత్స్యకారులందరూ కూడాను ఈ ప్రమాదాలకు గురైనటువంటి బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ దగ్గరికి చేర్చుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే సాధారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు వాళ్ళు గజ ఈతగాళ్ళు కానీ మనం పాల్చొచ్చు, ఈత వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు. తుఫాన్లు కానీ ఉప్పెనలు కానీ వచ్చిన ప్రమాద సమయాల్లో కూడా వాళ్ళు సురక్షితంగా దాదాపు ప్రాణాలతో బయటపడే పరిస్థితి. అయితే ఈ అగ్నికి ఆహుతైన నేపథ్యంలో బోట్ అయితే మాత్రం పూర్తిగా గాలి బూడిదైంది కానీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.